మనకేంటంటే ముఖ్యం పార్టీనే ముఖ్యం అన్నమాట. పదవి కంటే కూడా పార్టీ మండలంలో పార్టీ తెలుగుదేశం బాగా బలంగా ఉండాలి. అదే ఉద్దేశంతోనే రైతు వారీగా మమ్మల్ని ఏం చేయలేకపోయినా నేనే గెలిచేది ఎమ్మెల్యే, నేనే జగనే సీఎం అవుతాడు, ఇద్దరున్నారు ఇక్కడ బొడ్డుబొడ్డు చంద్రబాబులో నా కొడుకులే వారం చూస్తానని పచ్చిగా మాట్లాడాడు బహిరంగంగా. పార్టీ ఆదేశాల అనుసారం చేసేవాళ్ళం. ఒక రోజున మామూలుగా జైల్లో ఉన్నట్టుగా వేసుకుని గొలుసులు వేసుకుని వాళ్ళు అందరికంటే ముందు నేను వేసుకుని పెద్ద పెద్ద గొలుసులు వేసుకుని మా వీరం క్లాక్ సెంటర్లో కత్తి లెక్క నడిచి పార్టీ అభిమానం. లోకేష్ బాబు పంచాయతీరాజ్ మినిస్టర్ అయ్యాడని ఒక అభిమానంతో లోకేష్ బాబుని తీసుకురావాలనే ఉద్దేశంతో ఎన్ఆర్జీఎస్లో 13 లక్షలు అండి పంచాయతీకి శాంక్షన్ అయింది. మేము మొత్తం 40 లక్షలు ఖర్చు పెట్టి బిల్డింగ్ కట్టాం. 11లో చివరిలో వచ్చారండి రామయ్య గారు ఇక్కడికి ఇన్ఛార్జ్గా పామారు. ఏదన్నా పని ఉంది అని ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకపోవటం కానీ సమాధానం చెప్పకపోవటం కానీ లేదండి. నాయకుల్లో పార్టీ కష్టపడే నాయకుల్లో ఫస్ట్ ఎత్తండి పార్టీ అంటే మటుకు. ఏ పని చేసినా రెస్పాన్స్ అయ్యి మనకు పలానాళ్ళు ఇబ్బంది పడుతున్నారు సార్ అంటే, అంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉండా కూడా ఒకే అట్ ఏ టైం 4,000 3,000 నుంచి 4,000 పెన్షన్ చేశారండి. అట్లాగే డెవలప్మెంట్ కూడా రోడ్లు కూడా పాదయాత్ర చేయటమే లోకేష్ బాబు బాగా డెవలప్ అయ్యాడు అనేది ప్రజలు కానీ పార్టీ కార్యకర్తలు కానీ చెప్పుకునే మాటలండి. మామూలుగా ఇక్కడ ఉండి ఏదో చికెన్ మటన్ అమ్ముకుంటే ఏదో వస్తుందని చెప్పాడు జగన్, అట్ట కాదు. ఇవాళ లోకేష్ బాబు ఆలోచనతో 1,00,000 జీతాలు వస్తాయి అనే చదువుకోవాలనేది పిల్లల కింద స్థాయి నుంచి కూడా ఆలోచన పెరిగింది. ఆ ఆలోచన లోకేష్ బాబే తీసుకొచ్చాడు. పోలవరం ఒకటి పూర్తి చేయటం అండి 100% రైతు బిడ్డగా చెప్తున్నాను నేను. అమరావతి కూడా పూర్తిగా డెవలప్ చేస్తున్నారు. అమరావతి డెవలప్ చేయటమే కాకుండా మనకి ఎక్కువ కంపెనీలు వస్తాయండి చంద్రబాబు గారి మీద నమ్మకంతో. నమస్కారం. నమస్తే. మీ పూర్తి పేరు, మీరు రాజకీయాల్లోకి రావడానికి కారణాలేంటి? నా పేరు నాదిల్ సుబ్రహ్మణ్యం అండి. నేను 2002లోనే గ్రామ పార్టీ అధ్యక్షుడిగా చేశానండి. గ్రామ పార్టీ అధ్యక్షుడు చేసిన కాడ నుంచి నాకు చంద్రబాబు గారు అంటే బాగా అభిమానం. దాంతో రాజకీయాల్లోకి వచ్చాను. నేను రావటం 2002లో వచ్చాను కానండి, 9 నుంచి బాగా ఎక్కువగా పనిచేశాను బయటకు వచ్చి. తెలుగుదేశం పార్టీలో ప్రజాప్రతినిధిగా మీరు ఏమేం పదవులు నిర్వహించారు? నేను గ్రామ పార్టీ అధ్యక్షుడిగానే చేశాను కానీ మామూలుగా 13 నుంచి 18 వరకు మా మిస్సెస్ సర్పంచ్గా చేసిందండి. మండల హెడ్ క్వార్టర్ సర్పంచ్ అవ్వటం, మండలం మొత్తం పార్టీ కార్యక్రమాలని మేము చూస్తూ ఉంటాం. మండల పార్టీ అధ్యక్షుడు అప్పుడు మేము మైనేని నరేంద్ర గారు కానీ ఆయనకి సపోర్ట్ చేశాను. తర్వాత ఇప్పుడు రాజుపాటి శ్రీనివాస్ గారు కూడా నేనే సపోర్ట్ చేశాను. బీసీ సామాజిక వర్గం అని ఆయనకి సపోర్ట్ చేసి ఆయన్ని పెట్టాం. మనకేంటంటే ముఖ్యం పార్టీనే ముఖ్యం అన్నమాట. పదవి కంటే కూడా పార్టీ మండలంలో పార్టీ తెలుగుదేశం బాగా బలంగా ఉండాలి. అదే ఉద్దేశంతోనే పనిచేస్తామండి పార్టీ కోసం. గత 5 సంవత్సరాలు మిమ్మల్ని వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బంది పెట్టింది? బాగా ఇబ్బంది పెట్టిందండి. మా స్నేహితుడు బంకు ఉంటే బంకు కూడా రోజు రైడ్ చేసేవాళ్ళు. రైతు వారీగా మమ్మల్ని ఏం చేయలేకపోయినా బంకు ఆపేసాం. తర్వాత పంచాయతీ ఎలక్షన్ జరిగినప్పుడు పంచాయతీ ఎలక్షన్ మరుసటి రోజునే మేము పంచాయతీ గెలిచాం. మరుసటి రోజున కేసు పెట్టారండి మా మీద. జన్నింగా స్కూల్లో ఏదో పాడు చేశామని, ఊళ్ళోనే కావాలని. అది మొన్న కూడా నేనే గెలిచేది ఎమ్మెల్యే, నేనే జగనే సీఎం అవుతాడు, ఇద్దరున్నారు ఇక్కడ బొడ్డుబొడ్డు చంద్రబాబులో నా కొడుకులే వారం చూస్తానని పచ్చిగా మాట్లాడాడు బహిరంగంగా. మండలంలో మా ఇద్దరినే, మైనేని నరేంద్ర అని, ఆయన ఇంతకుముందు మండల పార్టీ అధ్యక్షుడు అండి. ఆయన కూడా ఓసీనే, ఇప్పుడు ఆయన బీసీకి ఇచ్చాం. తర్వాత రాజుపాటి శ్రీనివాసరావు గారు అని మా ఇద్దరిని టార్గెట్. వచ్చేది నేనే, వచ్చేది మళ్ళీ జగనే. చాలా మాటలు మనం చెప్పలేని మాటలతో మాట్లాడి బహిరంగ మా వీరం క్లాక్ సెంటర్లో బహిరంగ మీటింగ్లోనే. బాబు గారు అరెస్ట్ అయినప్పుడు ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేశారు? రోజు చేసేవాళ్ళం అండి. మండల హెడ్ క్వార్టర్ మేమే ముందుండి చేసేవాళ్ళం. రోజుకు ఒక రకంగా పార్టీ ఆదేశాల అనుసారం చేసేవాళ్ళం. ఒక రోజున మామూలుగా జైల్లో ఉన్నట్టుగా వేసుకుని గొలుసులు వేసుకుని వాళ్ళు అందరికంటే ముందు నేను వేసుకుని పెద్ద పెద్ద గొలుసులు వేసుకుని మా వీరం క్లాక్ సెంటర్లో కత్తి లెక్క నడిచి నిరసన తెలియజేసాం. పమిడిమొక్కల గ్రామ సర్పంచ్గా చేసిన అభివృద్ధి కార్యక్రమాలేంటి? మేము వచ్చిన తర్వాత సర్పంచ్గా వచ్చిన తర్వాత పౌడిముక్కల పంచాయతీలో 95% సీసీ రోడ్లు అండి. ఇక్కడ డ్రైనేజీ ఒక్కటే మిగిలిపోయింది. మొన్న బాబు గారిని తీసుకొచ్చినప్పుడు కూడా మేము అది ఒక్కటే అడిగామండి మా పంచాయతీలో.
మాకు మండల హెడ్ క్వార్టర్ అన్ని బిల్డింగ్లు ఉన్నాయి. పంచాయతీ బిల్డింగ్ లోకేష్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు పంచాయతీ బిల్డింగ్ కట్టుకున్నాం. పంచాయతీ ఆఫీస్ ప్రత్యేకత ఏంటి? ఎంత ఖర్చు పెట్టారు దాని నిర్మాణానికి? పార్టీ అభిమానం, లోకేష్ బాబు పంచాయతీరాజ్ మినిస్టర్ అయ్యాడని ఒక అభిమానంతో లోకేష్ బాబుని తీసుకురావాలనే ఉద్దేశంతో ఎన్ఆర్జీఎస్లో 13 లక్షలు అండి పంచాయతీకి శాంక్షన్ అయింది. మేము మొత్తం 40 లక్షలు ఖర్చు పెట్టి బిల్డింగ్ కట్టాం. పంచాయతీ ఇప్పుడు సచివాలయంగా కూడా కొత్త బిల్డింగ్తో పని లేకుండా సరిపోయేంత ఇదిగా ముందుగానే చంద్రబాబు గారు ముందు ఆలోచనలకు తగ్గట్టుగా చేసామన్నమాట. పంచాయతీ ఆఫీస్ ఓపెనింగ్ కి నారా లోకేష్ గారిని ఎందుకు తీసుకురాలేకపోయారు? అసలు కారణాలేంటి? అప్పుడు రామయ్య గారికిను కల్పన గారికి పోటీ జరిగిందండి. మేము తెలుగుదేశంలో రామయ్య గారికి ఇట్టాగే బాగా విపరీతంగా పనిచేసాం. తర్వాత దాంట్లో కల్పన గారు మళ్ళీ వచ్చి మన పార్టీలో జాయిన్ అయిన తర్వాత మీరు రామయ్య గారి మనుషులు అనేది ముద్ర వేసుకుంది, కానీ ఆవిడ తెలుగుదేశంగా చేయలేదండి. ఆవిడ ఆ ఉద్దేశంతో కూడా 19 ఎలక్షన్లో రామయ్య గారి దగ్గరికి వెళ్తే ఎప్పుడైనా సరే పార్టీ ముఖ్యం, అక్కడ వ్యక్తులు ముఖ్యం కాదు, పార్టీ మటుకు పర్ఫెక్ట్గా పార్టీకి పనిచేయాల్సిందే మీరందరూ అని చెప్పారండి. రామయ్య గారి దగ్గర ఉన్న ఉద్దేశం, మంచి ఉద్దేశం, పార్టీ ఎవరైనా చెప్పినా సరే పార్టీకి మటుకు ఎక్కడ ఏమి తప్పు చేయడానికి లేదు, పార్టీకి మటుకు 100కి 100 పాళ్ళు కష్టపడాలి, పనిచేయాలి అని చెప్తారు. అందుకని రామయ్య గారు అంటే నేను అభిమాని. వర్ల రామయ్య గారికి మీకు ఎలాంటి అనుబంధం ఉంది? 11లో చివరిలో వచ్చారండి రామయ్య గారు ఇక్కడికి ఇన్ఛార్జ్గా పామార్కి. ఆయన వచ్చిన కాడి నుంచి, వచ్చిన రోజు నుంచి ఇప్పుడు వరకు కూడా ఆయన ఏదన్నా పని ఉంది అని ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకపోవటం కానీ సమాధానం చెప్పకపోవటం కానీ లేదండి. నాయకుల్లో, పార్టీ కష్టపడే నాయకుల్లో ఫస్ట్ ఎత్తండి పార్టీ అంటే మటుకు. ఏ పని చేసినా రెస్పాన్స్ అయ్యి మనకు పలానాళ్ళు ఇబ్బంది పడుతున్నారు సార్ అంటే ఎమ్మటే రెస్పాన్స్ అయ్యి సమాధానం చెప్తారు. ఆ రకంగా మేము ఆయన అంటే ఇష్టపడతాం. పొన్నూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారి శుభవార్త. ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారు గరుడాద్రి టవర్స్ ద్వారా మీ స్వంత ఇంటి కలను నిజం చేయనున్నారు. మా గరుడాద్రి టవర్స్ నందు 1185, 1195 స్క్వేర్ ఫీట్ 2 BHK ఫ్లాట్స్ అందుబాటులో కలవు. విశాఖ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ మరియు బ్రాండెడ్ మెటీరియల్ తో నిర్మాణం. CRDA అప్రూవల్ మరియు రెరా రిజిస్ట్రేషన్ తో నిర్మించబడిన. సంప్రదించండి గరుడాద్రి టవర్స్, పాతకోట్ చెదురు, శివయ్య రైస్ మిల్ రోడ్, పొన్నూరు. వర్ల రామయ్య గారికి రాజ్యసభ రాలేదని ఏమైనా నిరాశ ఉందా? పార్టీ నిర్ణయాన్ని ఒబే చేసుకున్నాం కానండి, ఇక్కడ కార్యకర్తలు కూడా రామయ్య గారు కష్టజీవి, రామయ్య గారు పార్టీకి మంచి టైంలో కూడా నిలబడ్డారు. ఎవరు ఎన్ని ఇది చేసినా కూడా ఆయనకి మంచి పదవి ఇవ్వాలని ఆశిస్తున్నారండి ప్రజలు కూడా ఇక్కడ ఈ నియోజకవర్గంలో. పార్టీలో వర్ల రామయ్య గారి ప్రాధాన్యత తగ్గించారా? పదవి కష్టపడ్డారు, పదవి లేదనేది ఉందండి. కాకపోతే పదవి ఇస్తారు చంద్రబాబు గారు, రామయ్య గారికి కంపల్సరీ ఇస్తారు పదవి అనే ఆశలో ఉన్నారండి మన కార్యకర్తలు. టీడీపీ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? అభివృద్ధి, పరిపాలన, సంక్షేమం, ఈ 3 అంశాల్లో ప్రజల నమ్మకాన్ని ఎంతవరకు పొందగలిగారు? పూర్తిగా నమ్మకంగానే ఉన్నారండి ప్రజలు. ఈసారి అంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉండా కూడా ఒకే అటే టైం 4 ఏళ్ళు 3 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళు పెన్షన్ చేశారని ఇస్తున్నామని బాగా. అట్లాగే డెవలప్మెంట్ కూడా, రోడ్లు కూడా 50% అయినాయండి. దాంతో బాగా సంతృప్తిగానే ఉన్నారండి ప్రజలు. మహిళలకు ఇప్పుడు ఇస్తున్న సంక్షేమ పథకాలు కూటమికి ఓటు బ్యాంకు పెంచుతాయా? పెంచుతాయండి. పెన్షన్లో ఒకటి కొంచెం లేట్ అయిందనేది, వీడియో పెన్షన్లో ఒకటి మామూలుగా ఇవన్నీ కొంచెం లేట్ అయింది. ఇప్పుడు మనం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది, ఇంకా ఇవ్వలేదు అనేది కొంచెం అసంతృప్తిగా ఉన్నారండి పెన్షన్ల మటుకు. కొత్త పెన్షన్లు ఇవ్వడం లేదా? అవ్వలేదండి, ఇవాళ ఓపెన్ అవుతుందన్నారు. ఇవ్వటానికి కొంతవరకు బాగుంటుందండి. ఈ 2 ఏళ్ల పరిపాలనలో కక్షపూరితంగా ఏమైనా వ్యవహరించారా మిగతా పార్టీల మీద? లేదు, అసలు మన పార్టీ సిద్ధాంతమే అది కాదు కదా, ఎవరిని ఏం పట్టించుకోలేదు. నారా లోకేష్ గారు మంత్రిగా పనితీరు ఎలా అనిపిస్తోంది? చాలా బాగా, లోకేష్ బాబు బాగా డెవలప్ అయ్యాడని మొత్తం టోటల్గా అవక్కడ అపోజిషన్ వాళ్ళు కూడా మెచ్చుకుంటున్నారు. నారా లోకేష్ ద్వారా పార్టీకి భవిష్యత్తు ఉంటుందంటారా? పాదయాత్ర చేయటమే లోకేష్ బాబు బాగా డెవలప్ అయ్యాడనేది మా ప్రజలు కానీ పార్టీ కార్యకర్తలు కానీ చెప్పుకునే మాటలండి. నిర్వహిస్తాడండి 100%. అమరావతి రాజధాని నిర్మాణాలపై ప్రజల ఒపీనియన్ ఏంటి? జరుగుతుందనే ప్రజల ఒపీనియన్, నమ్మకంగా ఉన్నారండి ప్రజలు. అంటే వాళ్ళ మామూలుగా ఎక్కువ చదువుకుంటున్నారు కాబట్టి పిల్లలు ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి బాగా. మెయిన్ అది వాళ్ళు ఏంటంటే మామూలుగా ఇక్కడ ఉండి ఏదో చికెన్ మటన్ అమ్ముకుంటే ఏదో వస్తుందని చెప్పాడు జగన్, అట్ట కాదు. ఇవాళ లోకేష్ బాబు ఆలోచనతో 1,00,000 జీతాలు వస్తాయి అనే, చదువుకోవాలనేది కింద పిల్లల కింద స్థాయి నుంచి కూడా ఆలోచన పెరిగింది. ఆ ఆలోచన లోకేష్ బాబే తీసుకొచ్చాడు.
ప్రజల్లోకి. మండలాల్లో విద్యాలయాల పరిస్థితి ఎలా ఉంది? బాగుండి. స్కూల్లో 10th క్లాస్ పాసులు అవి కూడా పెరిగినాయి పర్సంటేజ్. నాడు నేడు అంతా దోపిడీ అండి, దొంగల దోపిడీ అండి. ఏమి డెవలప్ చేయకుండానే స్కూళ్ళు ఎక్కడో 100కు 5 స్కూళ్ళు చేసి ఉంటారండి. మిగిలిన అన్నీ అంతా ఇదైపోయినాయి. స్కూల్లో పరిస్థితి, స్కూల్ కి హాజరయ్యే పిల్లల సంఖ్య పెరిగిందా? పెరిగింది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మీకు బాగా నచ్చిన పథకం ఏంటి? పోలవరం ఒకటి పూర్తి చేయటం అండి. 100% రైతు బిడ్డగా చెప్తున్నా నేను. అమరావతి కూడా పూర్తిగా డెవలప్ చేస్తున్నారు. అమరావతి డెవలప్ చేయటమే కాకుండా మనకి ఎక్కువ కంపెనీలు వస్తాయండి. చంద్రబాబు గారి మీద నమ్మకంతో ప్రజలందరూ కూడా అదే ఉద్యోగాల అవకాశాలు ఎక్కువ వస్తాయి, మన పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది అనేది మా నియోజకవర్గం ఒక్కటే కాదండి, రాష్ట్రం అంతా చెప్పుకునే మాట. ఇది అందరు నమ్మకంగా ఉన్నారు. గ్రామాల్లో ఉపాధి అవకాశాలు ఏవైనా పెరుగుతున్నాయా? అలాగే ఫ్రీ బస్సుని ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారు మహిళలు? ఇప్పుడు మాకు విజయవాడ 40 కిలోమీటర్లు అండి. అక్కడికి వెళ్ళి ఫ్రీ బస్సు ఉపయోగించుకుని రోజు వారి 400 తెచ్చుకుంటున్నారు. రోజువారి బాగా ఉపాధి పెంచుకున్నారండి లేడీస్. ఆ పథకం ద్వారా తెలుగుదేశంకి మైలేజ్ వస్తుందంటారా? వస్తుందండి. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మీటింగ్ ఎలా జరిగింది? ప్రధానంగా ఆయన దృష్టికి ఏ సమస్యలు తీసుకెళ్లారు? ఆయన ఎటువంటి హామీలు ఇచ్చారు? మీటింగ్ వారం రోజుల ముందే చెప్పారండి ఇక్కడికి వస్తారని. అప్పటి నుంచి మేము ఎరైనంతా చూసాం. మండల హెడ్ క్వార్టర్ కాబట్టి మా మండలం మా ఊరు వచ్చారని. మా ఊళ్ళో మొత్తం ఊరంతా కూడా చాలా సంతోషపడుతున్నారు. బాబు గారు మా ఊరు వచ్చారని. అట్లాగే బాబు గారు 11 గంటలకు వచ్చి 4:30 టైం 5 గంటల వరకు మా ఊళ్ళోనే ఉన్నారు అనేది ఒక మంచి ప్రజల్లో నమ్మకం వచ్చింది. అంతా ఏం జరుగుతుంది కింద స్థాయిలో అనేది బాబు గారు క్షుణ్ణంగా ఎవరు చెప్పిన మాటలు వినకుండా ఆయనే పరిశీలించారు. ఇక్కడ ఎవరు ఏం జరుగుతుంది అనేది ఎవరు చెప్పక్కర్లా అనే అంత స్థాయిగా ఎంతసేపు ఉండా ఇచ్చేశారు అనేది ప్రజల్లో చొచ్చుకెళ్ళిందండి. నీటి సంఘాల DC24 చైర్మన్ గా మీరు వ్యవసాయదారులకు ఎలాంటి పనులు ఇస్తున్నారు? 10 నెలలు అయిందండి. నీటి సంఘాలు ప్రెసిడెంట్ DC ఇచ్చారు నాకు. డిస్ట్రిక్ట్ పోస్ట్ కమిటీ చైర్మన్ నేను. మా కింద ఒక 17,000 ఎకరాలు సాగు కాలువ ఉందండి. అది కాకుండా ఏరే చిన్న పక్కన కాలువలు ఒక 6,000, 7,000 కాలువలు 2 ఉన్నాయి. మేము అప్పటి నుంచి కాలువలో మరమ్మతులు ఎమ్మటేనే మాకు పదవి ఇచ్చిన ఎమ్మటేనే గొరపటెక్కి వాటికి మందులు స్ప్రే చేయించాం. మేమే కాకుండా కింద WP ప్రెసిడెంట్లతో కూడా చేయించాం శుభ్రంగా. కాలువల నీళ్లు రాలేదని లేకుండా చేసుకున్నామండి. నీటి సంఘాలు వల్ల 90% ఉపయోగం ఉందండి. గతంలో తీసేసిన దానికి మన చంద్రబాబు గారు వచ్చి మళ్ళీ నీటి సంఘాలు పెట్టిన దానికి కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల మనం కొన్ని కాలువలు తవ్వలేకుండా ఉన్నామండి. వచ్చే సంవత్సరానికి అవి కూడా సాల్వ్ చేస్తారని అనుకుంటున్నాను. గత ప్రభుత్వంలో కాలువల పరిస్థితి ఎలా ఉండేది? గత 5 సంవత్సరాలు కూడా కాలువల పరిస్థితి చాలా దారుణంగా ఉండేదండి. అప్పుడు కూడా ఏంటంటే మన పార్టీ కార్యకర్తలు మనం కొన్ని ఇబ్బందులు కాలువల కోసం కొన్ని చేసుకున్నాం సొంతంగా. అట్టా మూలం జరిగింది కొంత. ఇప్పుడు మటుకు మనం పూర్తిగా గవర్నమెంట్ వచ్చే ముందు కూడా మనం మిషన్లు పెట్టి పనిచేసామండి. గమనించారు. ఫస్ట్ అన్నిటికంటేనండి రైతుకి 24 గంటల్లో ధాన్యం డబ్బులు వచ్చిన గొప్పతనం అది. చాలా చంద్రబాబు గారికి మంచి ఇమేజ్ వచ్చిందండి. బాగా 24 గంటల్లో మేము ధాన్యం అమ్ముకున్నాం, కాటా వేసాం, లారీ ఎత్తేసాం. లారీ ఎత్తంగానే 24 గంటల్లో మా అకౌంట్లో డబ్బులు పడ్డాయి, రైతు అకౌంట్లో. 6 నెలలైనా కూడా డబ్బులు రాక జగన్ గవర్నమెంట్లో రైతులు చాలా మంది, కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకున్నారు. చిన్న రైతులు, కౌలు రైతులు. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు మనం అంతా 24 గంటల్లో. పొన్నూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారి శుభవార్త. ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారు గరుడాద్రి టవర్స్ ద్వారా మీ స్వంత ఇంటి కలను నిజం చేయనున్నారు. మా గరుడాద్రి టవర్స్ నందు 1185, 1195 స్క్వేర్ ఫీట్ 2 BHK ఫ్లాట్స్ అందుబాటులో కలవు. విశాఖ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ మరియు బ్రాండెడ్ మెటీరియల్ తో నిర్మాణం. CRDA అప్రూవల్ మరియు రెరా రిజిస్ట్రేషన్ తో నిర్మించబడిన. సంప్రదించండి గరుడాద్రి టవర్స్, పాత కోర్ట్ ఎదురు, శివయ్య రైస్ మిల్ రోడ్, పొన్నూరు. అంత మార్పు కనిపించింది. మీ ప్రాంత రైతులకు ఇప్పుడున్న ప్రధాన సమస్య ఏంటి? రైతులకి ఏంటంటే డొంక రోడ్లు. ఇదివరకు ఇప్పటికి మిషనరీ వచ్చేసిందండి. డొంకలు కూడా కొంచెం రోడ్లు పోతే మిషనరీ వెళ్ళటానికి, ట్రాన్స్పోర్ట్కి కొంచెం లాభదాయకంగా ఉంటుందనేది రైతులందరూ ఆలోచన చేస్తున్నారు. మొన్న బాబు గారు వచ్చినప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారు రైతుల తరఫున అదే చెప్పారండి. మా నియోజకవర్గం రైతు నియోజకవర్గం అంతా రైతులు, ఇక్కడంతా వ్యవసాయదార ఆధారం మీద ఉన్నారు కాబట్టి డొంక రోడ్లు కూడా కావాలని అడిగితే చంద్రబాబు గారు పూర్తిగా సపోర్ట్ చేస్తాను అని చెప్పారు. ఎమ్మెల్యే
గారు వచ్చిన తర్వాత ఏమేమి హామీలు ఇచ్చారు? డొంక రోడ్లో ఒకటి ఇచ్చారండి హామీ, మళ్ళీ మామూలుగా డ్రైనేజీలకు కూడా హామీ ఇచ్చారు. ఈ మండలంలో ఉన్న ప్రధాన సమస్యలేంటి? డ్రైనేజీనేనండి. మంచినీళ్ళు అసలు మా మండలంలో మంచినీళ్ళు ఎద్దడే ఉన్నదండి. డ్రైనేజీ అన్ని ఊళ్ళలోనూ ఉందండి. టీడీపీలో గ్రూపులు అంటూ ఏమైనా ఉన్నాయా? అది చిన్న చిన్న మైనర్ గ్రూప్, ఇదేలేండి, పెద్ద ఇబ్బంది ఏం కాదు. అయితే ఎట్లా ఉంటుందంటేనండి, పార్టీ కష్టపడి కష్టకాలంలో కష్టపడ్డ వాళ్ళకి కొంచెం పార్టీలో కష్టకాలంలో పనిచేయని వాళ్ళు ముందుకు వచ్చేది సహజంగా ఉంటుంది. అది డిఫరెన్స్. పార్టీని అంటిపెట్టుకుని ఉండి అవకడ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసలు అవకడ ఎవరున్నారు ఎమ్మెల్యే అని కూడా తొంగుని చూడరు మన కార్యకర్తలు. కొంతమంది అటు ఇటు డ్రామా ఆడతారు. ఇవాళ అటు ఇటు డ్రామా ఆడే వాళ్ళు వచ్చేదలికి మన వాళ్ళు ఏమంటారంటే అప్పుడు వాళ్ళే ఇప్పుడు వీళ్ళే అనేది మన వాళ్ళ ఉద్దేశం అట్లా ఉంటుంది. అంతేగాని గ్రూపులు ఏమీ లేవులేండి. బీజేపీ, జనసేన, టీడీపీ ఎంతవరకు కలిసిపోయి పనిచేస్తూ ఉన్నారు? మనకు బీజేపీనో లేదు సార్, జనసేన కలిసిపోయి చేస్తుంది, అసలు ఇబ్బంది లేదు. మీరు రాబోయే రోజుల్లో వేరే పదవులు ఏవైనా చేయాలనుందా? మండల పార్టీ అధ్యక్షుడు చేయాలని ఉండి కూడా నేను కావాలని బీసీకి ఇచ్చానండి. పార్టీ ఈసారి ఏమైనా సరే అధికారంలోకి రావాలి, మనం పదవి కోసం చూసుకోకూడదనే ఉద్దేశంతో బీసీకి ఇచ్చాను. డిఎస్సీ ఉద్యోగుల మీద జగన్మోహన్ రెడ్డి ఆరోపణలపై మీ కమెంట్? అంత నమ్మట్లేదండి, ప్రజలు నమ్మట్లేదు. జగన్ చేసే అవాకులు చేవాకుల వల్ల మనకే లాభం జరుగుతుందండి. జగన్ గారు 3 రాజధానులు అన్నారు, మళ్ళీ మావిగన్ అంటున్నారు. దానిపై ప్రజలు ఏమంటున్నారు? అంత జనం కూడా పిచ్చాడు అనేది ఒక ముద్ర పడిపోతుందండి ప్రజల్లో కూడా. పల్లెటూళ్ళలో కూడా ఒక నిమిషం మాట్లాడిన మాట ఇంకో నిమిషం మాట్లాడకుండా, డిఎస్సీ మీద అయితే మరీ శాంతం ఎరితనంగా మాట్లాడుతున్నాడని చెప్పుకుంటున్నారు ప్రజలు. మళ్ళీ నేను వచ్చి నాకు తీసేస్తాను ఈ 16,000 మందిని అంటే నవ్వుకుంటున్నారు ప్రజలు, నవ్వుకుంటున్నారు. గ్రూపులు లేకుండా పార్టీ మిమ్మల్ని సమన్వయం చేస్తుందా? సమన్వయం చేస్తున్నారు. ఎమ్మెల్యే కుమార్ రాజు గారు ఎంతవరకు మిమ్మల్ని అందరినీ సపోర్ట్ చేస్తున్నారు? ఆయన ద్వారా మీ మండలానికి ఏమైనా లబ్ధి చేకూరిందా? చేకూరిందండి. ఇసుక, బియ్యం విషయాల్లో అవినీతి ఏమైనా జరుగుతోందా? లేదండి, అది ఊరికనే కావాలని ఒకటి అపోజిషన్ వాళ్ళు అల్లరే కానీ ఇక్కడేం లేదు. మీకు మండల పార్టీ అధ్యక్షులుగా పనిచేయాలనుందా? ఉందండి, చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.